హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. సంక్రాంతికి మాది బట్టలు షాపింగ్ అయితే అయిపోయింది. వీడియోస్ అన్నీ పెట్టాను మేము ఎక్కడ కొన్నాము అది అనేసి. ఇంకా షాపింగ్ తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు పిండి వంటలు చేయాలనుకుంటున్నాను. అంటే ఎక్కువ కాదు, ఒక స్వీట్ ఒక హాట్ అలా అనమాట. స్వీట్ అయితే నేను రవ్వ లడ్డు చేద్దామని అనుకుంటున్నాను గోధుమ నొక్కతోటి. ఇంకా హాట్ కింద అయితే జంతికీలు చేద్దాం అనుకుంటున్నాను. మినపప్పు బియ్యం పిండి ఆల్రెడీ నేను ఆడించాను బయట మిల్లుకి వెళ్ళి. అది రేషన్ బియ్యంతో అయితే బాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. సో నేను ఆల్రెడీ మినపప్పు ఒక గ్లాస్కి 4 గ్లాసులు బియ్యం చొప్పున తీసుకుంటాను, పిండి ఆడించాను. ఇంకా ఫస్ట్ అయితే నేను స్వీట్ చేద్దామని రవ్వ లడ్డు చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను. రవ్వ లడ్డు జంతికీలు అయితే సంక్రాంతికి ఈ 2 చేస్తాను. మిగతావన్నీ ఏ రోజు ఆ రోజు ఇంకా ఏం చేసినా సరే నేను చూపిస్తాను మీకు వీలైతే వీడియోస్లోని. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ 2 చేద్దామని అనుకుంటున్నా. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ ఐటమ్స్ అయితే చేయదలుచుకోలేదు. మా చిన్నోడితో చేయడం చాలా కష్టము. ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ కూడా ఇంకా ఉన్నాయి. నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఒక 2 ఐటమ్స్ అయితే స్వీట్ ఒకటి హాట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేనైతే ఈ గోధుమ నూక తీసుకుంటున్నాను. ఇది ఒక 1 కేజీ గోధుమ నూక. ఇది 1 కేజీ నూకకి ఇది 1/2 కేజీది, ఇది డబ్బా 1/2 కేజీది. దీంతో 1.5 గ్లాస్ వరకు షుగర్ వేస్తాను. ఇది షుగరు, ఇంకా జీడిపప్పు, యాలక్కపళ్ళు, ఇంకా నెయ్యి అయితే నేను ఇంట్లో నెయ్యే వాడతాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది వరకు నేను ఇంట్లో నెయ్యే యూజ్ చేస్తాను అని చెప్పేసి. మేము ఇంట్లోని మజ్జిగ తీసినప్పుడు వెన్న చిలికినప్పుడు మేగడ అవిను ఇలా నెయ్యిలా చేసుకుంటాము తీసుకొని. అంటే ఇంట్లో నెయ్యి యూజ్ చేస్తే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది, అంటే ప్యూర్ వస్తుంది కదా మనకి. సో అలా అన్నమాట. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఈ కొంచెం నెయ్యి తీసుకొని ఇందులోని ఫస్ట్ జీడిపప్పు వేయించేసుకొని తీసుకుంటాను. మీరైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం వేస్తున్నాను. అంటే మిగతావి కూడా కొన్ని అంటే కొన్ని విడిగా డ్రై ఫ్రూట్స్ లేను, కొన్ని విడిగా ప్లేను, కొన్ని విడిగా చేస్తాను. చాలామంది కొబ్బరి కూడా వేస్తారు రవ్వ లడ్డూలో. అంటే నేనైతే కొబ్బరి వేయను, ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను కొబ్బరి వేయట్లేదు. ప్లెయిన్ రవ్వ లడ్డు అన్నది నేను చూపిస్తున్నాను ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు ఇందులోని జీడిపప్పు వేసేస్తున్నాను. జీడిపప్పు వేయించి ఇవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. సో ఇది ఇప్పుడు నేను ఇలాగా తీసేసుకుంటున్నాను జీడిపప్పు. మీకు ఇందులో కావాలి అంటే కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేనేం వేయటం లేదు. ఇప్పుడు ఇదే నెయ్యిలోని ఈ గోధుమ నూక అన్నది ఈ కేజీ నూక నేను చేసేస్తున్నాను. ఈ వేయించిన నేతిలోనే ఇది వేసేయాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది చేయడానికి కూడా ఎక్కువసేపు పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. నేను నార్మల్గా స్వీట్స్ చేస్తాను బట్ ఎక్కువ చేయను, ఎందుకంటే పిల్లలు స్వీట్స్ మాకు ఇంట్లో అంత ఇష్టపడరు. ఇంకా మా అమ్మగారికి కూడా షుగర్ అది ఉంది కదా, సో ఇంకా ఆవిడకి పెట్టకుండా అయితే మేము ఎక్కువ తినలేము. సో అందుకని నేను స్వీట్స్ చాలా తక్కువ చేస్తాను ఇంట్లో. ఇదిగో ఇప్పుడైతే ఇది ఇలాగా వేయించుకోవాలి నేతిలోని. ఇది కొంచెం రెడ్డిష్ అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇప్పుడు ఇది ఎలా అయితే వేయించుకున్నామో ఇదే కలర్లో ఈ నూక వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది కేజీ నూకకి చెప్పాను కదా, దీంతో 1.5ది నేను షుగర్ అన్నది తీసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని అయితే మనం వేయించేసుకుందాం చక్కగా. సో ఇది ఇలా మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇదైతే వేగిపోయింది, చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంక ఇలాగ వేయిస్తూ ఉంటే ఇంక అలాగా మాడిపోతుంది అనమాట. సో ఇది వేగుతున్నప్పుడు కూడా మీకు స్మెల్ అనేది వస్తుంది, నూక వేగిన స్మెల్ అనేది. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఆ స్మెల్ బట్టైనా సరే వేగిపోయింది అని మీరు తెలుసుకోవచ్చు.
ఇప్పుడు ఇదైతే నేను ఈ బేసిన్లోకి తీసేస్తున్నాను. ఇగో చూస్తున్నారు కదా, వేడి ఎక్కుతున్న కొద్దీ ఇలా రెడ్డిష్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే మధ్యలో ఎక్కడ ఆపకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి. ఆ మూకుడు వేడికి కూడా వెంటనే వేడెక్కిపోతుంది, ఆ కలర్ అనేది మాడిపోతుంది అలాగా. అందుకని వెంటనే ఇంకా మామూలు బేసిన్లోకి తీసేసుకోవాలి. ఇగో నేనైతే మొత్తం మామూలు బేసిన్లోకి తీసాను. ఇప్పుడు ఇందులోని మనం యాలక్కపళ్ళు నేనైతే ఒక 10 వరకు తీసుకున్నాను. ఇప్పుడు యాలక్కపళ్ళు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా స్టార్టింగ్ మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఈ జీడిపప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మొత్తము ఇలా ముక్కలు చేసుకొని కూడా వేయించుకోవచ్చు. వేసుకొని మనం ఏంటంటే వీటిని ఫైనల్గా ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ది పంచదార, స్వీట్ కాబట్టి. సో పంచదార ఇప్పుడు నేనైతే ఈ డొక్కుతోటి 1.5 డొక్కు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని ఇగో పంచదార దీంతో 1.5 కప్ వేస్తున్నాను. ఈ నోకు వచ్చేసి దీంతో 4 డొక్కులు ఉంటుంది కేజీ నోకు అంటే. కేజీ నోకకి 1.5 వేస్తే సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ తీపి అయిపోతే ఇంకా తినలేమన్నమాట, నోకని డామినేట్ చేసేలాగా ఉంటుంది. సో అందుకనే 1.5 కప్ అయితే సరిపోతుంది. ఇక ఇది హాఫ్ వేసేస్తున్నాను నేను. ఇది వేడి మీదే వేయాలి. వేడి మీద వేస్తే అది కొంచెం ఆ వేడికి మెల్ట్ అయితే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇలా కలిపేసుకోవాలి. నోకు చూసారు కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా పొడి పొడిగా ఉంది కదా, మరి ఇది ఉండలు ఎలా అవుతాయి అని చెప్పేసి. సో ఇందులోని ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు అన్నది జల్లాలి. కొంచెం వాటర్ చిలకరించి దీని మీద మనం ఈ ఉండలు చేసేసుకుంటే మనకి రవ్వ లడ్డు అన్నది రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నూక వేసుకోవడము, ఇవి 3 ఇందులో యాడ్ చేసేసుకోవడము. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలన్నా కూడా ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంట్లోవి ఈజీ రెసిపీస్, ఈజీగా ఉండేవి ట్రై చేయండి వంట రాని వాళ్ళు. నేను కూడా ఇవన్నీ కూడా మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఉండలు అనేది ఎలా చేయాలి మీకు చూపిస్తాను. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ అనేది చిలకరించుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ఉండలు చుట్టుకుందికి ఇక వాటర్ అయితే నేను ఇందులోని ఇలా చిలకరించుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాను. ఇదే చూస్తున్నారు కదా, ఇలాగా ఉండకడుతుంది. ఇప్పుడు ఇది ఇందులోని కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటున్నాను నేనైతే. ఇగో కంచంలో పక్కన నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇగో ఇలా మనకు కావాల్సిన సైజులోని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవడమే. ఇగో ఇలా అన్నమాట. ఇక ఇక్కడ పక్కన నెయ్యి కొంచెం రాసుకోవాలి చేతికి అంటకుండా, నూక చేతికి అంటకుండా ఇలా నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులోని చేసుకుంటే రవ్వ లడ్డు ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. నేనైతే 1 కేజీ చేశాను. 1 కేజీకి ఎన్ని ఉండలు అవుతాయో ఫైనల్గా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా ఇలాగా లడ్డూలన్నీ ఇలా సైజెస్లో చేసేసుకుంటాను. మీకు ఎంత అయ్యాయో ఫైనల్గా 1 కేజీకి ఫైనల్గా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా రవ్వ లడ్డు అయితే అయిపోయాయి. ఒక 1 కేజీ నూక తీసుకున్నాను నేను. 1 కేజీ నూకకి దగ్గర ఒక 50 లడ్డూల వరకు వచ్చాయి. ఈ సైజ్ చూసారు కదా, ఈ సైజ్ అయితే ఒక 50 వరకు వచ్చాయి. మీకు కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, లేకపోతే పెద్దవి చేసుకోవచ్చు. ఫైనల్గా మాకు సంక్రాంతికి స్వీట్ అయితే నేను రవ్వ లడ్డు చేసాను. ఇదైతే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. బయట ఉంచినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇందులో కొబ్బరి అది ఏం వేయట్లేదు. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా కొబ్బరి వేసింది ఎలా చేస్తారు రవ్వ లడ్డు అన్నది కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ఒక 1 కేజీకి ఒక 50 రవ్వ లడ్డు వరకు నాకు ఈ సైజు అయితే వచ్చాయి. సో ఇప్పుడు స్వీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది మినపప్పు బియ్యం పిండి. నేనైతే ఇది ఒక 1 కేజీ 1.5 కేజీ వరకు ఉంది. సో ఇందులో ఒక 1 కేజీ పిండి వరకే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పిండి తీసేసుకోవాలి. ఇందులోని
కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా పిల్లలు తినేలాగా చూసుకొని వేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే పర్వాలేదు, పిల్లలకైతే కొంచెం చూసుకొని వేసుకోండి కారము. ఇంకా నెక్స్ట్ ఇందులోని వాము కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం డైజెషన్కి వాము టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది వాము. ఇంకా వాము కూడా వేస్తున్నాను నేను. నెక్స్ట్ సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మీరు చూసుకోండి. నేను ఇంత క్వాంటిటీ నేను సాల్ట్ ఇవేవి క్వాంటిటీలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారు. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఇవన్నీ వేసుకోండి. ఇంకా ఇందులోని నూలుపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. నూలుపప్పు కూడా ఏంటంటే అడిషనల్గా టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మినపప్పు బియ్యంకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జంతికలకి నూనె అస్సలు లాగదు, అంటే ఎక్కువ నూనె పీల్చుకోదు, చాలా తక్కువ నూనె పీల్చుకుంటుంది. కాబట్టి ఇవి ఎన్ని తిన్నా ఏం చేయదు అని నేను చెప్పాను కదా, దానికి ఒక రీజన్ ఇదే. చాలా తక్కువ నూనెతోటి మనకి వంట అనేది, పిండి వంటలు అనేది మనకి అయిపోతుంది. ఇప్పుడు ఇందులోని నూలుపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇక నూలుపప్పు, తెల్ల నూలుపప్పు ఇది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది చాలా బాగుంటుంది నూలుపప్పు. ఒక 3-4 పిడికళ్ళు, 1 కేజీ పిండికి 3-4 పిడికళ్ళు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఫైనల్గా అయితే వాటర్ వేసుకొని ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకుంటే జంతికలు అన్నవి ఇందులోంచి ముద్దలుగా పడిపోతాయి. సో నేనైతే ఇలాగ 3 కన్నాలు ఉన్న తీసుకుంటున్నాను. మీకు ఏ డిజైన్ అయినా మీ ఇంట్లో ఉన్న మీకు నచ్చిన డిజైన్లోని మీరు ఈ జంతికలు అన్నవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా పిండి అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు పిండి అయితే ఇగో ఇలా కలిపేసుకున్నాను, ఇలా ముద్దలాగా. మరీ టైట్గా ఉండకూడదు, అలా అని మరీ జారుగా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టాను, ఒక పక్క హీట్ ఎక్కుతుంది ఆయిల్. నేను చెప్పాను కదా దీనికి ఎక్కువ నూనె లాగదు అని చెప్పేసి. మీరు సైజెస్ అన్నవి మీకు నచ్చినట్టు మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. సైజెస్ అన్నవి ఇలాగే వేయాలి అని ఏం లేదు. కొంతమంది చిన్నవి చేస్తారు, కొంతమంది మీడియం చేస్తారు, కొంతమంది పెద్దవి చేస్తారు. మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు జంతికలు. ఇంకా ఇప్పుడైతే ఇక ఇది ఇలా పెట్టేశాను. ఇది ఇలా పెట్టేసి ఇది ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందా లేదా ఇలా పెట్టుకొని చూసుకోండి. చూసుకుంటే మీకు హీట్ అన్నది తగులుతుంది. సో ఇప్పుడు ఇది ఇందులో పెట్టి వేసేస్తున్నాను. ఇక ఇప్పుడు చూడండి, ఇలా జంతికి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది ఇలా తీసేసుకోవాలి ఉన్నది. నేను ఎప్పుడు ఇలా పెద్దవే వేసేసుకుంటాను, పెద్దవైతే ఫాస్ట్గా అయిపోతాయి. నాకు పిల్లలతో కదా, అంతసేపు చిన్నవి రౌండ్గా చేయాలి అంటే టైం పట్టేస్తుంది. సో ఇలా పెద్దవి వేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. ఇది ఒకటి అయ్యేలోగా ఇంకొక దానికి ఇలా పెట్టేసుకోవడమే. ఇవి మినపప్పు బియ్యం ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా వేగిపోతాయి మిగతా వాటికన్నా. మినపప్పు బియ్యంతో ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరైనా తినచ్చు ఈ జంతికలు అనేవి, చాలా బాగుంటాయి. పథ్యం వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఏమి ఉండదు, హ్యాపీగా ఎవరైనా తినచ్చు. ఇక ఇప్పుడు చూసారా ఇలా వేసాను, వేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్లో చక్కగా ఇక ఇలా అప్పుడే తేలిపోతుంది. ఇక ఇప్పుడు ఇలా దీన్ని తిప్పేసుకుంటున్నాను. రెండు వైపులా నీట్గా రెడ్గా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇంకా మాకు సంక్రాంతికి అయితే ఈసారి పిండి వంటలు చెప్పాను కదా, రవ్వ లడ్డు, స్వీట్, హాట్ వచ్చేసి జంతికలు. ఇంకా మొత్తం వేయించాక ఫైనల్గా మీకు నేను చూపిస్తాను. మా సంక్రాంతి అయితే ఈసారి పిండి వంటలు ఇది షాపింగ్ అయిపోయింది, ఇంకా పిండి వంటలు కూడా అయిపోయాయి. ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పండగ సెలబ్రేషన్సే ఇంకా స్టార్ట్. ఫైనల్గా మీకు ఎలా వచ్చాయి అన్నది చూపిస్తాను. ఇంకా ఫైనల్గా జంతికలు కూడా అయిపోయాయి పండగకి.
ఇక జంకీలు అయితే ఇలా వచ్చాయి, ఈ సైజ్ చేశాను నేను, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇగో చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. నేనైతే ఇలా చేశాను ఈ ఇయర్ సంక్రాంతికి పిండి వంటలు. మరి మీరు ఏం చేశారు అన్నది మీ ఇంట్లో సంక్రాంతికి పిండి వంటలు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.